క్రమ సంఖ్య 1 ప్రక్కన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్లు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసనమండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. సో దేశానికి ఆదర్శంగా భూభారతి, తప్పులకు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు, అదే స్ఫూర్తితో విధి విధానాల రూపకల్పన. సో మనం చూసినాం కదా, ధరణి వల్ల ఎంతమంది రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితి మనం చూసినాం కదా. సో అయితే ఆ ధరణిని తీసేసి భూభారతి అని చెప్పేసి కొత్త యాప్ని కొత్తది తీసుకొస్తున్నారు. సో దాంట్లో ఇంకా అసలు తప్పులకు ఆస్కారమే లేకుండా ఉంటుంది, చాలా పకడ్బందీగా కూడా మేము చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ధరణిలో అన్ని లొసుగులు లోపాలే, రోడ్డు పడ్డ లక్షలాది మంది రైతులు, కలెక్టర్లు, అధికారులు వర్క్షాప్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతారు. సో ఇక్కడ రోడ్డున పడ్డ లక్షలాది మంది రైతులు కదా. సో మీకు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక క్లారిటీ ఉంది, లక్షలాది మంది రైతులు రోడ్డు మీద పడ్డారు ధరణి వల్ల అని చెప్పేసి. మళ్ళీ అలాంటి వాళ్ళకి ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఏం చేస్తుంది? సో లక్షలాది మంది రోడ్డున పడ్డ రైతులకి సో మీరు భూములు అనేది తీసుకొచ్చి ఇచ్చిరా? మీ భూమి అనేది తీసి రిటర్న్ ఇచ్చిరా? వాళ్ళకి ఇవ్వలేదు. మళ్ళీ భూభారతి తెస్తాం, ఇద్దేస్తాం అని చెప్తారు. ఆల్రెడీ మీ దగ్గర ఒక డాటా ఉంది. గతంలో ఎన్నోసార్లు మీరు ప్రతిపక్ష పార్టీకి ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు చాలా సందర్భాలు చెప్పారు, ఇన్ని ఎకరాల రైతులు మోస్తపోతారు, ఇన్ని ఎకరాల బీసీ సామాజిక, బీసీ ఎస్టీ సామాజిక వర్గాలు అందరూ కూడా ఈ ధరణి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి చాలా క్లియర్గా అప్పుడు చెప్పారు మీరు. సో మళ్ళీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, సంవత్సరం అయిపోయింది, సంవత్సరం పైన అయిపోతున్న పరిస్థితి. సో మీరేం చేసి లక్షలాది మంది రైతులు ఇంకా మీరు భూభారతి తీసుకొచ్చే ప్లేస్లో ఉన్నారు. మళ్ళీ ఏమన్నారు, ధరణి వల్ల కొల్లగొట్టిన కేసీఆర్ని కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, వీళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా మీరు చెప్పారు ధరణి వల్ల. సో అదేమైంది, అది కూడా ఎటువైందో తెలియదు. మళ్ళీ కొత్తది భూభారతి అది తీసుకొస్తామని చెప్పి చెప్తారు. సో మీ దగ్గర ఒక క్లారిటీ ఉంది, మీరే అన్నారు రోడ్డున పడ్డ లక్షలాది మంది రైతులు. సో లక్షలాది మంది రైతులు రోడ్డు మీద ఎవరెవరైతే పడ్డారో మీ దగ్గర క్లారిటీ ఉంది కాబట్టి మీరే చెప్తారు కాబట్టి ఆ రైతులకు ఫస్ట్ భూములు వచ్చేటట్టు చూడు. దాని తర్వాత మాకు ఈ భూభారతి, ఆ భారతి, ఈ భారతి అవన్నీ ఏవైనా సరే తీసుకురండి. కానీ ఫస్ట్ నష్టపోయిన రైతులు ఎవరైతే భూములు కొల్లగొట్టబడ్డ రైతులు ఎవరైతారో సో వాళ్ళకి ఫస్ట్ న్యాయం చేయరు. ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీలో డ్రాఫ్ట్ బిల్లు పెట్టి మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రతినిధులు సలహా సూచనలు తీసుకొని దేశానికి ఆదర్శంగా ఉండేలా భూభారతి ROR 2025 చట్టాన్ని తీసుకొచ్చామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అదే స్ఫూర్తితో ఈ చట్టానికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. భూభారతి చట్టానికి సంబంధించి విధి విధానాలను రూపొందించడానికి MCRHRDలో కలెక్టర్లు, సో ఉన్నతాధికారులతో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న వర్క్షాప్లో మంగళవారం మంత్రి పొంగులేటి పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశల ఆకాంక్షల అనుగుణంగా మెరుగైన సమగ్రమైన రెవెన్యూ సేవను తత్వరమే అందించాలనుకున్నట్టు చెప్తా ఉన్నారు. ఇక భూభారతలు అసలు ఎసుంటి లొసుగులు ఉండకుండా మంచిగా క్లియర్గా ఉండాలని చెప్పేసి సో చట్టం తీసుకొచ్చిరంట. అందులో చాలా వరకు చేంజెస్ అవన్నీ కూడా వేసిరంట. సో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఆశయంతో విస్తృత స్థాయిలో అభిప్రాయాలను కూడా సేకరిస్తారు. సో 2 రోజులు కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి సో అందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా, ఎలాంటి లొసుగులు కూడా లేకుండా భూభారతిని తీసుకొచ్చే విధంగా కూడా ఉంది. సో ఇందులో కలెక్టర్లతో కూడా సమావేశం అయ్యారంట. సో చూడాలి ఇది వచ్చినాక కూడా ఇది కూడా ధరణి 2 అవుతుందా, లేకుంటే మంచిగా రైతులకు సేవ మేలు జరుగుతుందా అని చెప్పేసి ఇది కూడా చూడాలి. సో తప్పులకు ఆస్కారం లేకుండా భూభారతి చట్టాన్ని రూపొందించేందుకు ఏం కష్టపడ్డామో దాని విధి విధానాలను తయారు చేయడానికి కూడా అదే స్థాయిలో కసరత్తు చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. ఇక చిన్న తప్పులున్న ఆస్కారం లేకుండా పకడ్బందీగా విధి విధానాలను రూపొందించాలని తెలిపారు. ఎలాంటి విధి విధానాలు తయారు చేయకుండానే ROR 2020 చట్టాన్ని నాటి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని విమర్శించారు. సో 2020లో నాటి ప్రభుత్వం తీసుకొచ్చింది, మళ్ళీ అప్పుడు పొంగులేటి శ్రీనివాస్ గారు ఏం చేశారు? సో అప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు కదా. సో అప్పుడు పొంగులేటి ఏం చేశారు, మళ్ళీ ఇప్పుడేమో కొత్తది తీసుకొచ్చారు, మళ్ళీ వీళ్ళే విమర్శిస్తారు. గతంలో 2020లో ఎలాంటి విధి విధానాలు లేకుండా సో ఇష్టం వచ్చిన ROR చట్టం తీసుకొచ్చారని చెప్పి చెప్తారు. సో మీరు ఉన్నారు కదా అప్పుడు, మళ్ళీ మీరు ఎందుకు ఆపలేకపోయారు, అప్పుడు ఎందుకు చేయలేకపోయారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఇది వచ్చింది. సో తప్పుల తడక మళ్ళీ ఆయన ఏం చేసిన, మళ్ళీ బీఆర్ఎస్లో గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్లో మంత్రి పదవి తీసుకొని మళ్ళీ ఇందులో కొత్తది తీసుకొస్తారంట. సో చూడాలి ఇది కూడా, అంటే గతాల లెక్క ఉంటుందో లేకపోతే మళ్ళీ కొత్తగా ఏమైనా మంచిగా ఉంటుందో చూడాలి మనం. సో ఆనాటి పాలకులు గొప్పగా చెప్పుకున్న ధరణిలో అన్ని లొసుగులు లోపాలే ఉన్నాయన్నారు. సో నిబంధనలు రూపకల్పన లేకుండానే అమల్లోకి తీసుకొచ్చిన ROR 2020 చట్టం వల్లే లక్షలాది మంది రైతులు రోడ్డున పడ్డారని వాపోయారు. ఇక చట్టం తీసుకొచ్చి 3 ఏళ్లు గడిచినా అప్పటి సర్కార్ విధి విధానాలను రూపొందించలేకపోయిందని విమర్శించారు. సో త్వరలోనే కూడా అమల్లోకి వస్తుందంట. సచివాలయంలో కూర్చొని రూల్స్ ఫ్రేమ్ చేయకుండా విస్తృత స్థాయిలో అధికారులు, మేధావులు,
అనుభవజ్ఞులు సలహాలు సూచనలు తీసుకొని భూభారతి విధి విధానాలు తయారు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. ఇక కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలను పరిష్కారం అయ్యేలా, రైతులకు ప్రయోజనం కలిగేలా అధికారులు తప్పు చేయడానికి ఆస్కారం లేకుండా విధి విధానాలు రూపొందిస్తున్నామని అన్నారు. ఇక భూభారతి భూ పరిపాలనలో పెను మార్పులు తీసుకురాబోతున్నామని కూడా వివరించారు. ఇక భూ హక్కుల రక్షించుకోవడం, భూ వ్యవహారాలను పారదర్శకతంగా, భూ లావాదేవీలు సులభతరం చేయడం, సో వీటన్నింటిని కూడా యాడ్ చేసి సో కొత్తగా భూభారతి చట్టాన్ని 6 చట్టాన్ని 2020 తీసుకొచ్చి సో రైతులకి ప్రజలకు మంచి చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తారు.